మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో సంచలనానికి తెరతీశారు. ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే ఇప్పుడు మరో సెన్సేషన్ డెసిషన్ తీసుకున్నారు. మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులను సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే తెరవాలని ఒక ప్రకటన విడుదల చేశారు. అంతేకాదు వైన్ షాపులు కూడా ఊరి బయటే ఉండాలని తీర్మానించేశారు. ఆ వైన్ షాపుల వద్ద కూడా కూర్చొని తాగే వెసులుబాటు ఉండకూడదని, అంటే సిట్టింగ్ పర్మిషన్ ఇచ్చేది లేదని చెప్పేశారు. మున్గోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. టెండర్ లేసి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే మీరు టెండర్ లేదలుచుకుంటే వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది. అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మున్గోడులో మేము నడవలేము అని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపార్ట్ తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడితో ఆగలేదు. బెల్ట్ షాపులకు మద్యం అమ్మకూడదు, వైన్ షాపుల యజమానులు అందరూ కలిసి సిండికేట్ చేయొద్దంటూ చాలా కండిషన్సే పెట్టారు. ఈ పాలసీలు తెలంగాణ వ్యాప్తంగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. ఇది మహిళల సంక్షేమం కోసమా, ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టడం కోసమా అర్థం కావడం లేదంటున్నారు అక్కడి కాంగ్రెస్ నాయకులు.